హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వేదిక. మీరు కనుక ఎస్బీఐ డెబిట్ కార్డు వాడుతున్నట్లయితే ఈ టిప్ మీకోసమే. ఈ టిప్ని చూసే ముందుగా మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మెయిల్లో పొందగలరు. మనం జనరల్గా ఎస్బీఐ డెబిట్ కార్డు వాడుతూ ఉంటాం. ఇన్ కేసు ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా వేరే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇచ్చినా మనకి దానికి సెక్యూరిటీ ఉండదు. సో దాన్ని రెక్టిఫై చేస్తూ ఎస్బీఐ ఇటీవల ఒక కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్. దీని ద్వారా మన డెబిట్ కార్డ్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్బీఐ వారి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ పేరు ఎస్బీఐ క్విక్. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ప్లే స్టోర్లో ఎస్బీఐ క్విక్ అని టైప్ చేయండి. టైప్ చేశాక దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఇలా మెనూ కనిపిస్తుంది. ఈ మెనూలో అకౌంట్ సర్వీసెస్లో మీరు రిజిస్ట్రేషన్, ఇక్కడ ఈ మెసేజ్ క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇంకా మినీ స్టేట్మెంట్, ఇంకా మీ 6 months కోసం ఈ స్టేట్మెంట్ కూడా ఇక్కడ పొందవచ్చు. సో ఇక్కడ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ పై క్లిక్ చేసి మనం ఏటీఎంని ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇన్కేస్ ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ని పోగొట్టుకున్నట్లయితే ఇక్కడ ఏటీఎం కార్డ్ బ్లాకింగ్ పై క్లిక్ చేసి మీ ఏటీఎం కార్డ్ని బ్లాక్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏటీఎం కార్డ్ని ఆన్ ఆఫ్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏటీఎం కార్డ్ ఆన్ ఆఫ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ డెబిట్ కార్డ్ యొక్క లాస్ట్ 4 digitsని ఎంటర్ చేసి మీరు ఏ ఫెసిలిటీస్ని ఇక్కడ ఆన్ ఆఫ్ చేయాలో ఇక్కడ టిక్ పెట్టుకోవడం ద్వారా ఆ ఫెసిలిటీస్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏటీఎంలో విత్డ్రా చేయడం అనేది ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆన్ పై క్లిక్ చేసి ఆ ఫెసిలిటీని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర కానీ ఇంకా ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా మీరు దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఎస్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఆన్ ఆఫ్ సిస్టమ్. దీన్ని యూజ్ చేసుకొని మీరు సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.